హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి బెస్ట్ ఈవినింగ్ స్నాక్ ఆలూ మసాలా రోల్ ప్రిపేర్ చేస్తున్నానండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి. అలాగే చేయడం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే ప్రిపేర్ చేసేయచ్చు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆలూ మసాలా రోల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కప్పుల వరకు జల్లించుకున్న గోధుమ పిండి తీసుకోవాలి. మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్ లో మైదా అయినా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో టేస్ట్ కి తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ రావడానికి 1/2 టీ స్పూన్ వరకు వాము వేసుకోవాలి. వాము ఇలా చేతిలో వేసుకుని మెదుపుకుని వేసుకుంటే ఫ్లేవర్ బయటకు వస్తుందండి. అలాగే వాము ప్లేస్ లో జీలకర్ర అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా పిండిలో కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. పిండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి ముద్ద ప్రిపేర్ చేసేటప్పుడు మరీ సాఫ్ట్ గా కాకుండా చపాతీ ముద్ద ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల పిండి సాఫ్ట్ గా ఉంటుంది. అలాగే పిండి చేతికి అంటుకోకుండా ఉంటుందండి. చూసారు కదండి, పిండి అయితే ఇలా ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ వరకు నాననిద్దాము. పిండి నానే లోపు ఆలూ మసాలా ప్రిపేర్ చేద్దామండి. మసాలా కోసం నేను ఇక్కడ మీడియం సైజు ఉన్న 4 బంగాళదుంపలు తీసుకుని ముందుగానే ఉడికించుకుని తీసుకున్నానండి. ఇలా ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఒక మ్యాషర్ తీసుకుని చక్కగా మ్యాష్ చేసుకోవాలి. ఎక్కడ బంగాళదుంప గడ్డలేమీ లేకుండా మ్యాష్ చేసుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక 1/2 కప్పు వరకు వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినని వాళ్ళు కాస్త తగ్గించుకుని వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. టేస్ట్ కి తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మంచి టేస్ట్ రావడానికి 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకుందాము. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బంగాళదుంప మిశ్రమంలో చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత పిండి నానిందో లేదో చూద్దాము. చూసారు కదండి, పిండి అయితే చక్కగా నానిపోయింది. చపాతీ ప్రిపేర్ చేయడానికి సరిపడినంత పిండి ముద్దను తీసుకుని ఇలా చేత్తో ముందుగా అద్దుకోవాలి. ఇప్పుడు చపాతీ ప్రిపేర్ చేయడానికి కాస్త పిండి వేసుకుని పిండి ముద్ద ఉంచి చపాతీని పెద్ద సైజులో రోల్ చేసుకోవాలి. చపాతీ ప్రిపేర్ చేసుకునేంత పలచగా కాకుండా కొద్దిగా మందంగా రోల్ చేసుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీని కొద్దిగా పెద్ద సైజులోనే రోల్ చేసుకోవాలి. ఇలా చపాతీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బంగాళదుంప మసాలాని ఈ చపాతీ మీద వేసుకుని స్ప్రెడ్ చేయాలి. బంగాళదుంప మసాలా వేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా పలచగా ఉండేటట్టుగా చూసుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బంగాళదుంప మసాలా అంతా కూడా చపాతీకి సమానంగా పరుచుకోవాలి. చపాతీ రోల్ చేసేటప్పుడు విడిపోకుండా ఇలా వాటర్ తో తడుపుకోవాలి. ఇలా వాటర్ తో తడపడం వల్ల ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉంటాయండి. ఇలా మసాలా అంతా కూడా చపాతీ మీద వేసుకున్న తర్వాత ఇలా చక్కగా రోల్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా రోల్ చేసుకున్న తర్వాత 1 ఇంచు గ్యాప్ తో కట్ చేసుకోవాలి. చివర్లో ఉన్న ఎక్స్ట్రాస్ ని కట్ చేసుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క రోల్ తీసుకుని ఇలా చేత్తో ప్రెస్ చేయాలి. ఇలా మొత్తం అన్ని రోల్స్ ని చేత్తో ప్రెస్ చేసిన తర్వాత ఇలా రోల్స్ అన్ని చేసిన తర్వాత ఇప్పుడు కాస్త పొడిపిండి చల్లి పిండిలో అద్దుకోవాలి. ఇలా పిండి అద్దిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. వీటిని వేయించడానికి సరిపడినంత ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ పూర్తిగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. మనం తీసుకున్న ఆయిల్ కి ఎన్ని అయితే పడతాయో అన్ని మాత్రమే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ వచ్చేసి బాగా వేడిగా ఉండాలి. వీటిని ఆయిల్లో వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి.
అప్పుడే క్రిస్పీగా మంచి కలర్ వచ్చి చక్కగా వేగుతాయండి. చూసారు కదండి, ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత చక్కగా వేగిపోయాయి. ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేడి వేడిగా సాస్తో తిన్నా, అలాగే గ్రీన్ చట్నీతో తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.